నేను మిమ్ము లోకము నుండి ఎన్నుకొంటెని. ప్రభువు తన శిష్యులతో చెప్పినటువంటి ఈ మాటలు ఈరోజు ప్రతి ఒక్కరితో కూడా చెబుతూ ఉన్నారు. జ్ఞానస్నానము ద్వారా దేవునికి బిడ్డలుగా మారినటువంటి మనందరినీ కూడా దేవుడు వ్యక్తిగతంగా ఎన్నుకుంటూ ఉన్నారు. మన ఎడల జరిగినటువంటి ఈ దైవ ఎన్నిక మనలను క్రీస్తుకు చెందిన వారిముగా చేస్తూ ఉంటుంది. దైవపుత్రులముగా మారుతూ ఉన్నాం కాబట్టి మనము ఈ లోకానికి చెందిన వారము కాదు, క్రీస్తుకు దేవునికి చెందినటువంటి వాళ్ళము. అందుకే ప్రభువు అంటున్నారు, లోకము మిమ్ము ద్వేషిస్తే మీకంటే ముందు అది నన్ను ద్వేషిస్తూ ఉంది. మనలను లోకము ద్వేషించడానికి గల కారణమేమిటి? ఈ లోకములో బిడ్డ జన్మించినప్పుడు అందరూ సంతోషిస్తారు, ఎవరు ద్వేషించరు. ఎక్కడో 100కో 1,00,000కో వాళ్ళు పుట్టకూడదు అనుకున్నప్పుడు ద్వేషిస్తారేమో, కానీ లేకపోతే ఈ లోకములో జన్మించేటువంటి ప్రతి బిడ్డను ప్రతి మనిషి కూడా సంతోషిస్తారు, ప్రేమిస్తారు, ఆనందిస్తారు. అందరూ కూడా తమలో ఒక వ్యక్తిగా స్వీకరిస్తూ ఉంటారు. కాబట్టి ప్రేమించడము తప్ప ద్వేషించడం అంటూ అక్కడ ఉండదు. కానీ మళ్ళీ ఎందుకు ద్వేషం అనేటువంటిది పుట్టుకొస్తూ ఉంటుంది? ఆ జన్మించినటువంటి మనిషి తనకు చెందిన వారా, ఇతరులకు చెందిన వాళ్ళ? ఆ ఇతరులు ఎవరు అంటే, ఇక్కడ క్రీస్తుకు జన్మించిన వాళ్ళైతే లోకము ద్వేషిస్తూ ఉంటుంది. ఎందుకు యేసుకు సంబంధించినటువంటి వాళ్లను ద్వేషించాల్సినటువంటి అవసరము అంటే, యేసు బోధనలను ఆలకించి తదనుగుణముగా తన జీవితాలను మలుచుకుంటారు కాబట్టి అది లోకానికి నచ్చదు. సత్యసంధులుగా జీవిస్తూ ఉంటారు కాబట్టి అది లోకానికి నచ్చదు. అందుకే ప్రత్యేకింపబడినటువంటి ఆ మనిషి, తమలో నుంచి ప్రత్యేకించబడినటువంటి ఏ మనిషి అయినా తాను ఉన్నత స్థాయికి ఎదుగుతూ ఉంటే, ఒక మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకుంటూ ఉన్నప్పుడు, మంచి వ్యక్తిగా జీవిస్తూ ఉన్నప్పుడు బురద జల్లడానికి, బాధించడానికి అనేక మంది పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూ ఉంటారు. అందుకే శిష్యులను లోకము ద్వేషిస్తూ ఉంది, లేక ఈ రోజున క్రీస్తు అనుచరులను ద్వేషిస్తూ ఉంది అంటే అది వాళ్ళ మీద ఉన్నటువంటి ద్వేషము కాదు, ప్రభువు మీద ఉన్నటువంటి ద్వేషము. ప్రభువుపై ఉన్నటువంటి ద్వేషాన్ని ఆయన సోదరులము లేక దేవుని బిడ్డలమైనటువంటి మనపై లోకము చూపిస్తూ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లోనే దృఢంగా ఉండాలి అని చెప్పి మనకు పవిత్ర గ్రంథము మరలా బోధిస్తూ ఉంటుంది. ప్రభువే స్వయంగా అంటూ ఉన్నారు, చివరి వరకు సహించి నిలిచిన వాడే రక్షింపబడను. ఆ రక్షణ కోసము ఎలాంటి శ్రమలు వచ్చినప్పటికీ, మనకు రానున్నటువంటి ఆ బహుమానము కోసము ఎలాంటి కష్టాన్నైనా సరే భరించగలిగినటువంటి శక్తి మనకు ఉండాలి. మరో మాటలో చెప్పుకోవాలి అంటే, ఈ రోజున మనము పండుగ చేసుకునేటువంటి పునీత పోలికార్పు వారి మాదిరిగా ఇది నా అదృష్టము అని భావించేటువంటి స్థాయికి రావాలి. పునీత పోలికార్పు గారు మొదటి శతాబ్దానికి చెందినటువంటి పునీతులు. సాక్షాత్తు ప్రభువు చేత ప్రేమించబడినటువంటి సువిశేషకుడైన పునీత యోహాను గారి చేతనే ఆయన బాప్తిస్మము పొందుతూ ఉన్నారు. ఆయన క్రైస్తవ్యానికి మార్చబడుతూ ఉన్నారు. ఆయనకు సుమారు 37 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు టర్కీలో స్మిర్నాకు ఆయనను బిషప్ గారిగా అభిషేకిస్తూ ఉన్నారు పునీత యోహాను గారు. ఆ తర్వాత ఆయన తన పరిచర్యను కొనసాగిస్తూ 155వ సంవత్సరంలో రోము నగరానికి వెళుతూ ఉన్నారు. ఎందుకోసమంటే పాస్కా పండుగ తేదీలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. అలాగే ప్రతిసారి కూడా తేదీలు మారి ఆదివారం మాత్రమే మనము చేసుకుంటూ ఉంటాము. కానీ తూర్పు దేశాల్లో ఒక లెక్క ఉంది, వాళ్లకు మరో సాంప్రదాయము ఉంటూ ఉంది. అదేమిటి అంటే, చంద్రమానాన్ని అనుసరిస్తూ ఈ నిస్సాన్ అనేటువంటి నెలలో 14వ తేదీన
ఈ ప్రభువు ఉత్థానమైనటువంటి రోజును కొనియాడుతూ ఉంటారు. అది ఆదివారమే రావచ్చు, సోమవారమే రావచ్చు, ఏ రోజైనా రావచ్చు. కాబట్టి ఆ సాంప్రదాయాన్ని వదిలిపెట్టడానికి ఇష్టము లేనటువంటి బిషప్ గారు పాపు గారిని కలవడానికి రోమ్ నగరానికి వెళుతూ ఉన్నారు. అప్పుడు రోమ్ నగరంలో పాపు గారు ఈయనలో ఉన్నటువంటి ఆ స్ఫూర్తిని, నిబద్ధతను గమనించి ఆ దేశాలు, ఆ చర్చిలన్నీ కూడాను ఈ నిసాన్ నెలలో 14వ తేదీనే పాస్కా పండుగ జరుపుకోవడానికి అనుమతిని ఇస్తూ ఉన్నారు. అప్పుడే వేదహింసలు ప్రారంభమయ్యాయి. బిషప్ గారిని టార్గెట్గా చేసుకొని అనేకమైనటువంటి హింసలు పెట్టినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా బలవంతంగా ఆయనను నగర వెలుపల ఒక రహస్య స్థావరంలో ఉంచుతూ ఉన్నారు. కానీ కొంతమంది పట్టుబడినప్పుడు వాళ్ళలో ఒక బానిస వాళ్ళ దెబ్బలకు తట్టుకోలేక, వాళ్ళ హింసలకు తట్టుకోలేక బిషప్ గారు ఎక్కడున్నారు అనేటువంటిది చెప్పేస్తూ ఉంటాడు. అప్పుడు బిషప్ గారిని కూడా అరెస్ట్ చేసి తీసుకుని వెళుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళు చెప్పినటువంటి మాట, ఆయన బ్రతికి బట్ట కట్టాలి అంటే ఇదిగో యేసు ప్రభువును నీవు దూషించాలి, ప్రభు దూషణ చేస్తే నిన్ను వదిలేస్తాము అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. అప్పుడు బిషప్ గారు ఇచ్చినటువంటి జవాబు, నేను ఈ వయసుకు వచ్చాను, 96 సంవత్సరాల నుంచి కూడా నేను యేసు ప్రభువును సేవిస్తున్నాను. 1, 2 కాదు, 96 సంవత్సరాల నుంచి నేను ప్రభువుని సేవిస్తూ ఉన్నాను. ఎప్పుడూ కూడా నా పని పాటలలో నేను విఫలము కాలేదు. దైవశక్తి నాకు తోడుగా ఉంటుంది. ఇప్పుడు నా రాజు, నా రక్షకుడైన యేసు ప్రభువుని ఏ విధంగా నేను దూషించగలను? అది అసాధ్యము అని ఆయన ఖరాఖండిగా చెప్పేస్తూ ఉన్నారు. అది విని కోపోద్రిక్తుడైనటువంటి చక్రవర్తి ఆయనను సజీవంగా దహనం చేయాలి అని చెప్పి మరణశిక్ష విధిస్తూ ఉంటాడు. వెంటనే సైనికుల చేతులు వెనుకకు విరిచి కట్టి ఆయన చుట్టూ కట్టెలు పేరుస్తూ ఉంటారు. నిప్పంటించడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ తలారి ఆయన ప్రార్థన చేసినంతసేపు కూడా మౌనంగా ఉంటాడు. ఆ సమయంలో బిషప్ గారు చేసినటువంటి ప్రార్థన మనందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు, ప్రభు, మీరు నాకు ఈ సమయాన్ని అనుగ్రహించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మీకోసము నేను ఈ శ్రమలో పడుతూ ఉన్నందుకు నేను మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ విధముగా మరణించడము, మీకోసము మరణించేటువంటి ఈ మహత్తరమైనటువంటి భాగ్యాన్ని మీరు నాకు కలుగచేసినందుకు మీకు స్తోత్రాలు అంటూ ఆయన అది ఒక అదృష్టంగా ప్రభువు కోసము తన ప్రాణాలు సమర్పించేటువంటి ఆ ఘడియలున్నాయి, అవి ఒక అదృష్టంగా భావిస్తూ భగవంతునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించారు. ఆమెన్ అని చెప్పేంతవరకు కూడా తలారి వేచి ఉండే అప్పుడు నిప్పంటిస్తూ ఉంటాడు. కానీ ఆ కట్టెలు కాలిపోతూ ఉన్నప్పటికీ కూడా బిషప్ గారు మాత్రం కాలిపోవడం లేదు. అప్పుడు ఆయనను ఈటతో పొడిచి చంపివేస్తూ ఉన్నారు. దేవుని యొక్క అద్భుత శక్తి తన వారిగా ఎన్నుకోబడినటువంటి మనుషులకు ఎలా ఉంటుంది అనేది ఇక్కడ స్పష్టమవుతూ ఉంటుంది. కాబట్టి మరణాన్ని స్వీకరించినప్పటికీ కూడా ఆ మరణము నుంచి రక్షించగల శక్తి దేవునికి ఉంది అని ఆ మంటలలో కాలిపోకుండా ఉన్నటువంటి సమయము రుజువు చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈయన జీవితము మనకు నేర్పేటువంటి ఒకే ఒక పాఠము, నేను యేసును ఎలా దూషించగలను, దూషిస్తే ప్రాణాలు రక్షించుకుంటావు అని బిషప్ గారికి చెబితే నేను ఎలా దూషిస్తానో అని చెప్పి ఆయన అంటూ ఉన్నారు. ఇదే ప్రశ్న ఈరోజు నీవు నేను అందరము వేసుకోవాలి. నేనెలా ప్రభువుని దూషించగలను? దూషించడము అంటే మామూలు భాషలో తిట్టుకోవడం కాదు, తిట్టడము కాదు. దూషించినప్పుడు అవతల మనిషి ఎలా బాధపడుతూ ఉంటుంది, అలా బాధ పెట్టేటువంటి ప్రతి పని ప్రతి మాట కూడా ప్రభువుని దూషించినట్లే. నేను ఏ విధంగా ప్రభువుని దూషించగలను అన్నటువంటి మాట వస్తే
మరి ఆ ప్రభునికి ప్రతిరూపాలుగా ఉన్నటువంటి మనిషిని నేను ఎలా దూషించగలను అన్నటువంటి ప్రశ్న వస్తూ ఉంటుంది. ఆ ప్రశ్న వస్తే అవతల మనిషి ఎవరు అన్నటువంటిది కాదు, కానీ మంచివాడైనా చెడ్డవాడైనా ఎలాంటి బలహీనతలు ఆ మనిషిలో ఉన్నప్పటికీ కూడా ఆ మనిషిలో మనకు కనిపించేది కేవలము క్రీస్తు ప్రభువు మాత్రమే. మరి ఆ మనిషిలో ప్రభువుని మనం చూడగలిగితే ఎలా దూషించగలము, ఎలా కీడు తలపెట్టగలము, ఎలా మాట అనగలము, ఎలా అవమానించగలము, ఎలా బాధ పెట్టగలము, ఇవన్నీ కూడా మనము చేయడానికి అడుగు వెనక్కు వేస్తూ ఉంటాము. దానికి మూలము ప్రభువును గుర్తించడమే. 96 ఏళ్లుగా నేను ప్రభువుని సేవిస్తున్నాను అని ఆ పునీతుడు చెబితే మన వయస్సును బట్టి మనము కూడా ఆ మాట చెప్పుకోగలగాలి. చాలాసార్లు చాలామంది చెబుతూ ఉంటారు, మేము పుట్టు క్రైస్తవులమండే, మా తాతలు ముత్తాతలు అందరూ కూడా క్రైస్తవులే. చాలా గొప్ప సంగతి అది. మరి ఎన్ని తరాలుగా క్రైస్తవులుగా ఉండేటువంటి మనము ఎలా క్రీస్తుని దూషించగలము, ఎలా క్రీస్తుని అవమానపరచగలము, ఎలా క్రీస్తుని లెక్క లేకుండా చేయగలము? ఆ ప్రశ్న తిరిగి వేసుకుంటే ఎలా ఉండాలి అనేటువంటిది స్పష్టమవుతూ ఉంటుంది. అన్నిటికీ మూలము ఇతరులలో క్రీస్తు ఉనికిని గుర్తించడమే. అది గనక గుర్తిస్తే ఇన్నేళ్లుగా మనం పుట్టి పెరిగినటువంటి, ఇన్నేళ్లుగా మనము పూజించేటువంటి క్రీస్తును, మనము ఆరాధించేటువంటి క్రీస్తును మనము ఏ విధంగానూ ఇబ్బంది పెట్టకుండా, బాధ పెట్టకుండా ఎలా జీవించాలి అనేటువంటి ఆలోచన, ప్రేరణ మనకు పుడుతూ ఉంటుంది. అదే మన పవిత్ర జీవితానికి నాంది పలుకుతూ ఉంటుంది. అదే మనలను పరిపూర్ణత వైపుకు అడుగులు వేస్తూ ఉంటుంది. ఈ ఆలోచన మనలో నిరంతరము సజీవముగా ఉంచడానికే ఈ తపస్సు కాలము లేక పాస్కా యుద్ధ కాలము ఒక వేదికగా మనకు అనుగ్రహించబడుతూ ఉంటుంది. కాబట్టి ఈ పరిపూర్ణత, పవిత్రత వైపుకు అడుగులు వేసేటువంటి మనము దానిలో ప్రధాన భాగమైనటువంటి ఈ ప్రభువుని నేను ఎలా గౌరవించగలను అన్నటువంటి ఆలోచనతో ఆ ప్రభువు ఉనికిని మన చుట్టూ ఉన్నటువంటి మనుషులలో చూడగలిగినటువంటి మంచి మనస్సును మనందరికీ ప్రసాదించమని భక్తితో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.